నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ అనాలిసిస్. నేను సిరాజ్. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. సో కీలకమైనటువంటి అంశాలను, అతి ముఖ్యమైనటువంటి అంశాలను ఒక్కసారి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో వందే మాత్రం మీద చర్చకు ఒక 10 గంటలు అనేది మాత్రం ఇక్కడ ఒక హైలైట్ చేయడం జరిగింది. సో ఇది ఒక సాధారణమైనటువంటి అంశం మాత్రమే కాదు, అత్యంత కీలకం కూడా. ఎందుకంటే వందే మాతరానికి సంబంధించి ఆల్రెడీ 150 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో 150 ఏళ్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో డిస్కషన్. ఎందుకంటే ఇప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళటువంటి సందర్భంలో కానివ్వండి, లేకపోతే భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి ఇష్యూస్లో కానివ్వండి, రీసెంట్గా రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజు కూడా సో విపక్ష అధికార పక్ష అనేటువంటి తేడా లేకుండా ఒక చిత్రమైన, ఒక భిన్నమైన, ఒక అరుదైనటువంటి సందర్భం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కనబడినటువంటి సిచ్యువేషన్. సో భారత రాష్ట్రపతి, మరోవైపు ప్రధానమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, ఉపరాష్ట్రపతి, మరోవైపు లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూర్చొని సో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, సో నామినేటెడ్ సభ్యులు అందరూ ఉండే పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నటువంటి సందర్భాన్ని గురించి, రాజ్యాంగ నిర్మాతలు మనకు కల్పించినటువంటి ఆశలు, ఆకాంక్షల గురించి, సో రాజ్యాంగ నిర్మాతలు మనకు కల్పించినటువంటి హక్కుల గురించి సంపూర్ణంగా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అలాంటి సందర్భమే ఈరోజు పార్లమెంట్లో జరగబోతుంది. వందే మాతరాన్ని రచించి 150 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి, సో వందే మాతరాన్ని మనం ఆల్రెడీ జాతీయ గేయంగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు దాదాపు ఒక 10 గంటల పాటు దీని మీద లోక్సభలో టైంని కేటాయించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి సంబంధించి చర్చను ప్రారంభించబోతున్నారు. సో వందే మాతరం మన దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, వందే మాతరాన్ని మనం తీసుకున్న తర్వాత సో స్వాతంత్ర పోరాట కాలంలో వందే మాతరం యొక్క ప్రాధాన్యత ఏంటి, సో అది ఒక నినాదంగా ఎలా మారింది, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో పోర్టుల చెంతకు 8 నయా నగరాలు, సో వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, సో 10,552 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాన్ని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తీర ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక వరం అని చెప్పుకోవాలి. సో ఆ తీర ప్రాంత అభివృద్ధితో పాటుగా ఆయా అక్కడ పూర్తి స్థాయిలో పోర్టుల నిర్మాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక 8 నగరాలను నిర్మించాలి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంగా పెట్టింది. 8 నగరాలకు సంబంధించినటువంటి లిస్టును కూడా ఆల్రెడీ ఏ నగరంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ నగరాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తే కొంతవరకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ కనబడుతుంది. 1 విశాఖపట్నం, 2 మూలాపేట కానివ్వండి, సో రాంబిల్లి కానివ్వండి, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, దుగ్గరాజపట్నం, కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్కి సంబంధించి క్లీన్ ఎనర్జీ క్లస్టర్కి సంబంధించి. సో ఈ 8 నగరాలు రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ప్లాన్తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక కీలకమైనటువంటి వరంగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎందుకు తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఒక వరం? దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి రాష్ట్రాలు ఒక్కసారి పరిశీలించండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. సో తీర ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. సో ఇక్కడ కనబడుతున్నటువంటిది అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్ ఉన్నటువంటి పరిస్థితి. సో రీసెంట్గా మారినటువంటి లెక్కల ప్రకారం కొన్ని కిలోమీటర్ల పరిధిలో పెరగడం వల్ల తమిళనాడు 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండడం జరిగింది. సో తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్టులను అభివృద్ధి చేసుకొని ఎగుమతి దిగుమతులకు అవకాశాలు కల్పించుకుంటూ అత్యంత కీలకంగా మారి గుజరాత్ ఎలా డెవలప్మెంట్ అయిందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర ప్రాంతాలు ఒకసారి దీనికి సంబంధించి ఫార్మా క్లస్టర్ కానివ్వండి, సో సిఈటిపిలకు సంబంధించినటువంటివి, లాజిస్టిక్స్కి సంబంధించినటువంటివి, ఇక రాంబిల్లిలో వచ్చేసి రక్షణపరమైనటువంటి అంశాలు కానివ్వండి, హై సెక్యూరిటీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, సో కాకినాడ పెట్రోలియానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మాత్రం ప్రతిపాదనగా తెలుస్తుంది. సో మచిలీపట్నంలో వచ్చేసి లాజిస్టిక్స్, అదేవిధంగా ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి అంశాలు, సో రామాయపట్నం వచ్చేసి చమురు నిల్వలకి సంబంధించినటువంటి అంశాలు, సో కనెక్టివిటీని మరింత బలోపేతం. ఇప్పటికే రామాయపట్నానికి సంబంధించి ఆల్రెడీ పోర్టు కన్స్ట్రక్షన్ కూడా వేగంగా సాగుతున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం దుగ్గరాజపట్నం షిప్ బిల్డర్కి సంబంధించినటువంటిది, మెరైన్ స్టేజ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి, రోబోటిక్ని అక్కడ డెవలప్ చేయాలి అనేది మాత్రం ఇక్కడ ప్రతిపాదనగా కనిపిస్తుంది. ఇక కృష్ణపట్నంకి వచ్చేసి క్లీన్ ఎనర్జీ క్లస్టర్లు, క్లీన్ టెక్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పార్క్, అదేవిధంగా సౌర విద్యుత్, ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మాత్రం
రాష్ట్ర ప్రభుత్వం 8 నగరాల్ని కీలకంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏపీ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది కాబట్టి తీర ప్రాంతం ఆల్మోస్ట్ ఒక 1100 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ 1100 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ భాగాల నుంచి కనెక్షన్ చేయడం, సో వివిధ ప్రాంతాల నుంచి దాని కనెక్టివిటీని పెంచాలి అనేది మాత్రం కీలకంగా మారింది. ఇందుకే కదా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టులపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నం కానివ్వండి, లేకపోతే చీరాల ప్రాంతానికి సంబంధించి కానివ్వండి, లేదా బాపట్ల కానివ్వండి, సో తెలంగాణకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి కాబట్టి తెలంగాణ ప్రాంతం నుంచి ఆ ప్రాంతాలకి డైరెక్ట్గా ఒక పూర్తి స్థాయిలో కనెక్టివిటీని పెంచితే, అంటే రోడ్లకి సంబంధించి కానివ్వండి, ట్రైన్స్కి సంబంధించినటువంటి రూట్లకు సంబంధించి, అట్ ద సేమ్ టైం సివిల్ ఏవియేషన్కి సంబంధించి, అంటే ఇలా కనెక్టివిటీ పెంచుకుంటే తెలంగాణలో పండినటువంటి పంటల ఉత్పత్తి దగ్గర నుంచి అన్ని అంశాలను కూడా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు కూడా కొన్ని పోర్టులు కీలకంగా మారుతాయి. ఇది తెలంగాణ సర్కార్ భావించింది. గత ప్రభుత్వం ఆ హయాంలో అది సాధ్యపడలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ టైం ఇదే ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మచిలీపట్నం కానివ్వండి, చీరాల, బాపట్ల అనేటువంటి పోర్టులతో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మిర్యాలగూడ నుంచి కనెక్టివిటీ ఇచ్చేసి తెలంగాణలో ఒక డ్రై పోర్ట్ని, సో డ్రై పోర్ట్ తెలంగాణ దేశంలో ఇప్పటివరకు లేదు కాబట్టి దాన్ని తెలంగాణలో ఒకటి కన్స్ట్రక్షన్ చేసి అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటే యూజ్ అవుతుంది కదా అని. అంటే ఈ మొత్తం ఇష్యూ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేశంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని యూజ్ చేసుకుంటే ఎంత యూజ్ చేసుకుంటే అంత లాభాలు వచ్చేస్తాయి. తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, తీర ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి మెరుగుపరచడానికి బాగుంటుంది, తీర ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది. సో విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత భారీ నగరాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద నగరం విశాఖపట్నం తీర ప్రాంతం ఉండబట్టే కదా అక్కడ పర్యాటకంగా కానివ్వండి, సో మౌలిక సదుపాయాలు కానివ్వండి, పారిశ్రామికంగా కానివ్వండి, ఇప్పుడు ఐటీ పరంగా కానివ్వండి, సో అన్నిటికీ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కాబట్టి ఇతర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇది మాత్రం ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే సో ఇది రాష్ట్రానికి అత్యవసరం అనేటువంటి ఇష్యూ మాత్రం చాలా కీలకంగా ఉంది. ఇక గాడిన పడుతున్నటువంటి ఇండిగో ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్లు రద్దు, 10వ తేదీ నాటికి సాధారణ స్థితి, రీఫండ్ల రూపంలో 610 కోట్ల రూపాయలు జారీ అనేటువంటి ఇష్యూ. ఎన్నో విమర్శలు అనడం కన్నా ఎన్నో ఆందోళనలు. ఎయిర్పోర్ట్లు, సాధారణ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లను తలపించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఇండిగోకి సంబంధించి రోజుకో కథ తిరిగినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మేము ముందుకు వెళ్ళాలి అంటే, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి FDTL నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళాలి అంటే సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది కొరత ఉంది అనేది ముందు తెలియదా? సో అందరూ నమ్మశక్యంగా ఉండేది ఇండిగోకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ప్రయాణికులు సాధారణంగా. ఒకప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే ఏరోప్లేన్లో ప్రయాణం చేసేవాళ్ళు, ఉన్నత వర్గాలు మాత్రమే ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా దేశంలో ఉన్నటువంటి నగరాలకు సంబంధించి అతి తక్కువ ప్రైస్లో గతంలోకి పోలిస్తే దిగి వచ్చినటువంటి నేపథ్యంలో టికెట్ల ధరలు అందరూ కూడా విమానాలను యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా పుష్కలంగా ఉంది. ఇలాంటి సందర్భంలో దీని యొక్క తాకిడి కూడా విపరీతంగా పెరిగింది. FDTLకి సంబంధించినటువంటి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలిచ్చినా కూడా సో దీనికి సిబ్బంది కొరత ఉండడానికి రీజన్ ఏంటి అంటే, ఎన్ని రోజులు అతి తక్కువ మందిని మాత్రమే సిబ్బందిని పెట్టుకొని వారి మీదే పని భారం ఎక్కువగా వేసి నడుపుతున్నారా? సిబ్బంది సంక్షేమానికి ఇప్పటివరకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? సో దేశంలో విమానయాన రంగంలో అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో దీని ప్రాధాన్యత ఏ విధంగా ఉంది? ప్రైవేటీకరణ చేస్తే ఇలాంటి నష్టాలు ఉంటాయి అనేది కొంతమంది బలమైనటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్ట్లకు వెళ్ళి నేల మీద కూర్చొని తమ యొక్క లగేజ్ని తెచ్చుకోవడానికి 12 నుంచి 15 గంటలు 16 గంటలు సమయం పడుతుంది అంటే సో అక్కడ పరిస్థితి ఎంత విచిత్రంగా మారింది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒకప్పుడు ఒక ప్లేన్ కనుక క్యాన్సిల్ అయిపోతే సో ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి వ్యక్తికి అతని టైం వృధా అవుతుంది కాబట్టి సో అతను ఏదైతే బుక్ చేసుకున్నటువంటి టికెట్కి సంబంధించి రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎంత లేట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది, వచ్చినటువంటి ఫ్లైట్ని మీరు చేరుకున్న తర్వాత ఎప్పుడు మీరు గమ్యస్థానానికి చేరుకుంటారు, సో రీచ్ అయ్యేటువంటి టైం ఎంత ఉంటుంది, ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉండేది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక నేను ఎక్కేటువంటి ప్లేన్ ఉందో లేదు,
నేను చేసుకున్నటువంటి టికెట్ బుక్ చేసుకున్నటువంటి దాంట్లో నేను లాభపడతానో లేదు, అసలు ముందు నేను వెళ్ళాలనుకున్నటువంటి పనిని నేను లాభదాయకంగా పూర్తి చేసుకుంటానో లేదు. సో అత్యవసరమైనటువంటి పనుల కోసం వెళ్ళినటువంటి వారు అసలు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా లేదా, ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులన్నీ కూడా సో గత 2-3 రోజులుగా ఆల్మోస్ట్ కీలకంగా కనబడ్డాయి, ఒక పీక్స్లో కనబడ్డాయి. సో ఆల్మోస్ట్ ఒక 7 days అవుతుంది పూర్తి స్థాయిలో. సో ఈ 7 days కూడా సఫర్ అయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. సో ఎట్టకేలకు మాత్రం గాడిన పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇండిగోకి సంబంధించినటువంటి సీఈఓకి కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానివ్వండి, సో దీని మీద భిన్నమైనటువంటి విమర్శలు రావడం కానివ్వండి, ప్రధానమంత్రితో పాటుగా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సో రామ్మోహన్ దానికి సంబంధించి కూడా కీలకంగా మారడం జరగడం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎక్కడ దీనికి సంబంధించి సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం మీద ఎలాంటి దృష్టి పెట్టాలి, వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎటకేలకు మాత్రం ఇది మళ్ళీ కొంతవరకు గాడిన పడితేనే తప్ప ఇక్కడ పరిస్థితులు సాధారణంగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదు. సో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం స్పీడ్ కు బ్రాండ్ అనేటువంటిది మంత్రి నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. సో 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, సో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, కష్టాల్లో మాకు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. ఇక డాలస్ తెలుగు డయాస్పోరాలో మంత్రి లోకేష్ చేసినటువంటి కామెంట్స్. అంటే వేగానికి ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మారుతుంది అనేది ఆయన చేసినటువంటి కామెంట్స్. సో ఈయన విదేశీ పర్యటనలో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారితో తెలుగు డయాస్పోరాలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడుల దగ్గర నుంచి రాష్ట్రానికి వారు అందిస్తున్నటువంటి సహకారం వరకు అట్ ద సేమ్ టైం కష్టకాలంలో వారు పార్టీకి అండగా నిలిచారు. సో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు అంటే మాజీగా ఉన్నప్పుడు నేపథ్యంలో సో అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎంతవరకు సహకరించారు, వారికి ఇచ్చినటువంటి మద్దతు కానివ్వండి, వారు తెలిపినటువంటి నిరసన కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి వారు ఇవ్వాల్సినటువంటి మద్దతు, ఇలాంటి అంశాలు కూడా నిన్న డిస్కషన్కి వచ్చినట్లుగా చాలా స్పష్టంగా ఉంది. ఇక మన సంస్కృతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు, నా స్థైర్యాన్ని స్ఫూర్తి భగవద్గీతే అనేటువంటి ఉడిపి క్షేత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చేయడం జరిగింది. దేశ సాంస్కృతిక వ్యవస్థతో పాటుగా పాశ్చాత్య స్వార్థపూరితమైనటువంటి సమూహంలో ఎవరు విచ్ఛిన్నం చేయలేరు అనేది మాత్రం డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్స్. మొత్తం మీద నిన్న ఉడిపి పర్యటనలో మాత్రం అత్యంత కీలకంగా మారింది. సో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంటే భగవద్గీతే నాకు స్థైర్యానికి నా స్ఫూర్తి అనేటువంటిది మాత్రం డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్స్. నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి, గోవా నైట్ క్లబ్లో సిలిండర్ పేలుడు, 25 మంది దుర్మరణం, ఊపిరాడక ఎక్కువ మంది మృతి, రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి, అనుమతులు లేని నిర్మాణం అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్గా నిలిచింది. సో నిన్న గోవాలో జరిగినటువంటి నైట్ క్లబ్లో చోటు చేసుకునేటువంటి ప్రమాదం, ఒక్క సిలిండర్ పేలుడు కారణంగా గోవాలో 25 మంది దుర్మరణం చెందడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే చనిపోయినటువంటి వారిలో ఎక్కువ మంది అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ ఉన్నారు. అంటే పర్మిషన్స్ లేకుండా నైట్ క్లబ్లు నిర్వహించడం, దానిపైన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దగ్గర నుంచి ప్రధానమంత్రి కూడా దీన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సో ప్రమోద్ సావంత్ అక్కడికి చేరుకున్నారు. అసలు ఏమవుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో నైట్ క్లబ్ల నిర్వహణ ఇంత లోపభూయిష్టంగా ఉందా, దానికి తోడు ఇది అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో గోవా పరివాహక ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి క్లబ్లు నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి దానిపైన కూడా తనిఖీలు చేపట్టారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గోవాలో పర్యాటకం ఎక్కువగా ఉంటుంది. సో గోవాకి వెళ్ళి విజిట్ చేసేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అది దేశీయ కానివ్వండి, విదేశీయమైనటువంటి వ్యక్తులు, అతిథులు కూడా భారీ ఎత్తులో అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో సో ఆ వెకేషన్కి వచ్చినటువంటి వారిలో పూర్తి స్థాయిలో సో ఇలాంటి ప్రమాదాల బారిన పడాలి అంటే అక్కడ పటిష్టమైనటువంటి భద్రతా లోపం ఉంటే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి. సో ఆ పటిష్టమైనటువంటి భద్రతా లోపానికి కారణం పర్మిషన్స్ లేకుండా నిర్వహించడం. సో నిన్నటి దానికి మాత్రం ఇలాంటిది నిర్లక్ష్యమే కీలకం ఇక్కడ అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో గోవా ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఖండించడం జరిగింది. సో దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలనేది మాత్రం వినబడుతున్నటువంటి మాట. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే, దావోస్ తరహాలో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ, పూర్తయినటువంటి ఏర్పాట్లు, విజయవంతంగా డ్రై రన్, అదేవిధంగా సమ్మిట్కు హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్, సర్వాంగ సుందరంగా సమ్మిట్ ప్రాంగణం ముస్తాబు, ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, ఆకట్టుకోనున్న డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు అనే కట్టుదిట్టమైనటువంటి భద్రతా నడుమ దీనికి సంబంధించి నిర్వహణ. సో ఇలాంటి అంశం మాత్రం ఈరోజు తెలంగాణలో అత్యంత కీలకమని చెప్పుకోవాలి.
తెలంగాణ మొత్తం కూడా పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం, గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశం, ఇదే అంశం మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి. తెలంగాణ సర్కార్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి. సో ఇక్కడ రెండు అంశాలు ఒక్కసారి మనం పరిశీలించాలి. ఒకటి, గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమిటి? గ్లోబల్ సమ్మిట్ రావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఈ రెండు అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆల్మోస్ట్ తెలంగాణ అనేది దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రాల సరసన తెలంగాణ కూడా ఉంది. సో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదే తెలంగాణకు ఒక మణిహారంగా చెప్పుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం, పరిశ్రమలు కానివ్వండి, హైదరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి అవుతున్నటువంటి ఏదైతే ఐటీ సెక్టార్ కానివ్వండి, సో నాలెడ్జ్ సిటీ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లు కానివ్వండి, సో ఈ మొత్తం కూడా రాష్ట్రం యొక్క ఆదాయ పెంపు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఒక కీలకంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా తెలంగాణలో మరిన్ని పెట్టుబడుల ఆకర్షణ కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందుకోసమే కదా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఒక భారీ సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్ర గవర్నర్ ఈరోజు మధ్యాహ్నం దీన్ని ప్రారంభించబోతున్నారు. అంటే రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రిని ఆహ్వానించారు. అటు స్వపక్షమైనటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంశాలు, సో పార్టీ అధ్యక్షుడిని ఆహ్వానించారు. పార్టీలో కీలకమైన అత్యంత అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు. అంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఒకే వేదిక మీద కనిపిస్తారా? నేను ఇందాక చెప్పినట్లుగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఇలాంటి సందర్భం చోటు చేసుకుంది. కానీ ప్రధానమంత్రికి ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం సో కనీసం 1-2 నెలల ముందు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్లో చేర్పు ఉంటే మాత్రమే ప్రధానమంత్రి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఆ విషయం పక్కన పెట్టేసిన రాజకీయపరమైనటువంటి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అంటే అది కూడా పెద్దగా పలు సందర్భాలుగా లేవు. ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్ళి ఆహ్వానించినటువంటి టైంకి ఈరోజు నిర్వహించేటువంటి సబ్మిట్కి అతి తక్కువ టైం మాత్రమే ఉంది కాబట్టి సో ఈరోజు ప్రధానమంత్రి ఒకవేళ వచ్చేదైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చేసి హై అలర్ట్ను ప్రకటించేసి ఆ ప్రాంతం మొత్తం కూడా కేంద్ర బలగాలు భారీగా చేరుకొని సో ఎక్కడికొక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు, ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్తో బిజీగా అయ్యేది కాబట్టి సో ప్రధానమంత్రి రారు అనేది మాత్రం కొంతవరకు క్లారిటీ వచ్చేస్తుంది. సో పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. రెండు, ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనాలు అంటే ఆల్రెడీ హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ ఉంది, అత్యంత కీలకంగా మారింది, పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా ముందంజలో వెళ్తుంది. సో ఏదైతే హిల్టే పాలసీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా తీసుకున్నారు కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు అన్నింటిని కూడా బయటికి పంపించేసిన తర్వాత సో లోపల ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు ఇలా డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు అనేది మాత్రం ప్రభుత్వం కీలకంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా చేస్తే మరింత డెవలప్మెంట్ ఎక్కువగా అవుతుంది అనేది మాత్రం ప్రభుత్వం యొక్క వాదన. కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఈరోజు ఆల్మోస్ట్ 44 దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అంటే సో 44 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆకర్షించాలి. రాష్ట్రంలో వారు కనుక పెట్టుబడులు కల్పిస్తే వారికి కలిగేటువంటి ప్రయోజనాలు, సో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అనేటువంటి నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలని వారు సమ్మతించాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి వచ్చి ₹1 పెట్టుబడి ఇక్కడ పెట్టాలి అంటే దానికి అవసరమైనటువంటి భద్రతని కోరుకుంటుంటారు. నేను తీసుకొని వెళ్ళి అక్కడ ₹1 పెట్టి పెట్టుబడి పెట్టాలి అనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి, ఒక పరిశ్రమ పెట్టాలి అని నేను భావిస్తే అది నాకు లాభదాయకంగా ఉంటుందా లేదా అనేది మాత్రం మొదటి ప్రయారిటీగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే మౌలిక సదుపాయాలు అంటే వారికి కావాల్సినటువంటి కనీసమైనటువంటి ల్యాండ్, సేమ్ టైం వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, పవర్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కల్పించినప్పుడు ఈ రోజుల్లో కంపెనీలు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి చాలా ఈజీగా ఉండేది. అంటే ఒక రకంగా గతంలో మాదిరిగా మేము మీకు ల్యాండ్ ఇచ్చేస్తున్నాం, ఇంత తక్కువ ఏదైతే పెట్టుబడి ఉంటుందో ల్యాండ్ వాల్యూ ఉంటుందో దాన్ని విపరీతంగా తగ్గించేస్తున్నాం, మీకు తక్కువకే ల్యాండ్ ఇచ్చేస్తున్నాం, లేదా ఎకరం ₹1 లేదా ₹2 ఇచ్చేస్తున్నాం అంటే ఈ రోజుల్లో కంపెనీలు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండట్లేదు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వారు ఆలోచించేటువంటి విధానాలు కూడా చాలా ఎక్కువగా మారిపోతున్నాయి. ప్రభుత్వాలు తగినటువంటి రాయితీలను కల్పిస్తే అది కూడా సామాన్యమైనటువంటి రాయితీ కాదు, ప్రభుత్వ విధానాల్లో రాయితీ. సో ఇలాంటి రాయితీలు కల్పించినప్పుడు మాత్రమే వాటికి అవకాశం ఉంటుంది అనేది మాత్రం కంపెనీలు కూడా ఆలోచిస్తున్నాయి. సో ప్రభుత్వాలు కూడా అలాంటి ఆలోచనతో ముందుకు రావడం, ఇలాంటి సదస్సులు నిర్వహించడం, ఒప్పందాలు చేసుకోవడం ఇది ప్రధానమైనది. ఇక రెండో విషయం వస్తే ఈ ఒప్పందాలు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతాయి. దావోస్కి వెళ్తున్నాం, దావోస్లో అక్కడ పెట్టుబడుల ఆహ్వానం కోసం మనం కీలకమైనటువంటి ఒక పెట్టేస్తున్నాం స్టాల్. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ప్రచారం చేసుకుంటున్నాం.
రాష్ట్రం ఈ విధంగా డెవలప్ అవుతుంది, సో మేము ఇలాంటి హామీలు ఇస్తున్నాం, ఇలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, ఇలాంటి రాయితీలు ఇస్తాం అని అన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఆ ఒప్పందాలు ఎంతవరకు ఉంటున్నాయంటే 1,00,000 కోట్ల వరకు ఒప్పందాలు జరుగుతున్నాయి. సో ఈ ఒప్పందాలు మళ్ళీ కనుక అవి కార్యరూపం దాల్చేది ఎప్పుడు? ఇవి కీలకంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్నలు. వీటికి సరైనటువంటి సమాధానం అనేటువంటి ఇష్యూ కన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి మనం ఒప్పందం చేసుకున్న తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూనే ఉండాలి, సమీక్షలు జరపడం. సో ఇన్ని నెలల్లోపు అవి పెట్టుబడులు కార్యరూపం దాల్చేలాగా అవకాశాలు పరిశీలించడం, ఒక ప్రత్యేకమైనటువంటి అధికారుల్ని వారికి సంబంధించినటువంటి వారికి సంబంధించి పురమాయించడం. సో ఇలాంటి అంశాలతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయా ఏదైతే మనం చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ అనేవి కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. సో లేకపోతే అవి కేవలం పేపర్లకే పరిమితమైతే ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉండదు. ఇక మూడోది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫ్యూచర్ సిటీలో దీన్ని నిర్వహించబోతుంది అంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. హైదరాబాద్లో ఏదైనా సదస్సు నిర్వహించాలంటే ఇక పక్కనే ఉన్నటువంటి హైటెక్స్ ప్రాంతమో లేకపోతే పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్లోనో నిర్వహించేటువంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి సందర్భాలు ఉండేవి. కానీ ఇప్పుడు తీసుకొని వెళ్ళి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి భూముల్లో టెంట్లు వేసి అక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి గ్లోబల్ సబ్మిట్ని నిర్వహిస్తున్నారంటే భవిష్యత్తు నగరం ఇదే అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది. అంటే గ్లోబల్ సిటీకి సంబంధించి గ్లోబల్ సబ్మిట్కి సంబంధించి మేము ఫ్యూచర్ సిటీస్లో మీకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అంటే సిటీ విస్తరణం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఏదైతే దక్షిణ ప్రాంతానికి దక్షిణ భాగం వైపు ఉందో, ఆ దిక్కుందో అటువైపు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టేటువంటి వారు వీటి మీద దృష్టి పెట్టండి, ఫ్యూచర్ మొత్తం ఇక్కడే ఉంది అనేది ఫ్యూచర్ సిటీలోనే చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే తీసుకొని వెళ్ళి పక్కాగా అదే వ్యూహంతో అక్కడ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. అదే నిన్నటి దాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. భారత్ ఫ్యూచర్ సిటీ, రేపటి తెలంగాణ ప్రగతికి వేగు చుక్క, నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగుండదు, అందరికీ ప్రజాపాలన 2 ఏళ్ళు విజయోత్సవ శుభాకాంక్షలు అనేది మాత్రం ఇక్కడ కీలకంగా హైలైట్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఫ్యూచర్ సిటీ, 2 గ్లోబల్ సబ్మిట్. రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి మణిహారంలా మారేటువంటి అవకాశం ఉంటుంది, పెట్టుబడులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేది మాత్రం రాష్ట్ర ఓవరాల్గా చూద్దాం. ఈరోజు జరిగేటువంటి సదస్సులో ఎంతెంత కీలకమైనటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి, సో ఎన్ని ఒప్పందాలు కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉందనేది మాత్రం మనం కూడా వెయిట్ చేద్దాం. అక్కడ కూడా భారీ స్థాయిలో డెవలప్మెంట్ అయితే అందరూ కూడా స్వాగతించదగ్గమైనటువంటి విషయం. సో ఈ రోజు ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయి అన్న దాని మీద మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో గెలుపు కోసం కలిసి పోదాం, పంచాయతీ పౌరులో ఆసక్తికర పొత్తులు, వింత అవగాహనలు, అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతల జట్టు, కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తి, ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు అనేటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. సో ఒక్కొక్క సీటుకి 4 పోటీ చేస్తున్నట్లుగా, అంటే 2వ విడతకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇష్యూకి సంబంధించి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే వేరే ఇతర పార్టీలు కానివ్వండి, సో ఎక్కడ పార్టీల పరమైనటువంటి ప్రమేయం ఉండని ఎన్నిక, పార్టీల గుర్తులకు సంబంధించి ఉండే అవకాశం లేని ఎన్నిక, పార్టీల రహితంగా జరగాల్సినటువంటి ఎన్నిక. కానీ రాను రాను ఏమవుతుందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, వార్డు మెంబర్స్ ఎన్నికల్లో పార్టీల ప్రమేయం విపరీతంగా పెరిగిపోతుంది. అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ, హనుమంతయ్య కమిటీ, సో ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఇలా ఎన్నో కమిటీలు స్థానిక సంస్థల మీద వేసిన, సో ఈ కమిటీలన్నీ చెప్పినటువంటి నివేదికల్లో ఫైనల్గా 1-2 కమిటీలు తప్ప రాజకీయ ప్రమేయం లేకుండానే ఎన్నికలు జరగాలి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సినటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో దాంట్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదు అనేది మాత్రం హైలైట్ చేశారు. సో వీరు కూడా అక్కడ పార్టీలకు అతీతంగా పొత్తులు ఏర్పాటు చేసుకోవడం, లేకపోతే దానికి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకోవడం, సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోటీలో నిలిచేటువంటి అభ్యర్థులు వారికై వారు ఒక స్వతహాగా ఒక ఒప్పందానికి రావడం, ఇలాంటి తంతు వింత సంస్కృతి మొత్తం కూడా ఆల్మోస్ట్ జరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుంది అనడం కన్నా పార్టీల ప్రమేయం ఉండదు కాబట్టి, సో ఆల్మోస్ట్ వివిధ పార్టీలకు ఏవైతే మద్దతు తెలిపినాయో ఆయా సభ్యుల ఎన్నిక అయ్యారా లేదా అన్న దాని మీదే ఆధారపడి ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందాక మనం డిస్కషన్ చేసిన గోవా నైట్ క్లబ్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో రెండోది రద్దులోనే విమానాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సంబంధించినటువంటి అంశం. ఆయన నిన్న పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ని అరేంజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి 150 సర్వీసులు రద్దు చేసింది ఇండిగో, ఒక సండే మాత్రమే. సో విమానాశ్రయాల్లో వేలాది మంది పడిగాపులు కాస్తున్నారనే దాని మీద కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఈ సంక్షోభం నుంచి బయటపడేలా చేయాలి అనేటువంటి ఆలోచన ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక కాంగ్రెస్ వంచన పాలనపై మహాధర్మ యుద్ధం. సో కమిషన్లు కాంగ్రెస్ ను గద్దె దించే వరకు విశ్రమించం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ బీజేపీ కూడా ఎక్కడికక్కడ సో నిరసనలు మహాధర్నా నిర్వహించేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలన ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్ళడం జరిగింది, ఏదైతే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటి మీద మేము పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం, ఇలాంటి అంశాలను బీజేపీ చెప్తున్నటువంటి ఇష్యూ కనబడుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే అర్బన్లో అధికారంలోకి రాగానే అర్బన్ నక్సల్స్ ను అంతం చేస్తాం అంటే వారు ఇచ్చేటువంటి హామీలను కూడా ప్రధానంగా ఇక్కడ డిస్కషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఈ సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే సో నేటి నుంచి గ్లోబల్ సంబరం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి భారత గ్రోత్ ఇంజన్ గా తెలంగాణ ఉండబోతుంది అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. సో ఏదైతే మనం డిస్కషన్ చేసినటువంటి 2వ విడత ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఉందో దాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గోవాకి సంబంధించినటువంటి టాపిక్ ని ప్రధానంగా హైలైట్ చేశారు. సో హామీలు ఇస్తే పలు ప్రతిపాదనలతో ముందుకొస్తున్న విదేశీ వర్సిటీలు, హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు మొగ్గు. సో కొత్త కోర్సులు డిజైన్ చేస్తాం, అంతర్జాతీయ ఫ్యాకల్టీ అందిస్తాం, ఇప్పటికే పలు దేశాల వర్సిటీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. వర్సిటీల్లో వస్తున్నటువంటి మార్పులు, నూతన కోర్సులు అనేటువంటి విధానం. సో రాష్ట్రంలో సీఎం బ్రదర్స్ పాలన జరుగుతుంది అనేది మాత్రం బీజేపీ ఏదైతే మహాధర్నా నిర్వహిస్తుందో దానికి సంబంధించి వారు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కామెంట్స్ ని కూడా ప్రధానంగా పరిశీలన చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మాత్రం కృష్ణమ్మ తర్వాతే గంగమ్మ, అత్యధిక నీటి నిల్వల సామర్థ్యం కల జలాశయాలున్న బేసిన్లో అగ్రస్థానం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా మారినటువంటి ఇష్యూ ఇక్కడ ప్రధానంగా ఉంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి నిల్వలు, నీటి జాడలకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. 3వ స్థానంలో గోదావరి నది ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దక్షిణ భారత గంగగా పిలువబడింది గోదావరి. సో గోదావరి కన్నా కృష్ణా నదిలో మాత్రం నీటి నిల్వలు అత్యధికంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధానమైనటువంటి అంశాలు ఇవి.